హాయ్ ఫ్రెండ్స్, మైకెల్ మోహన్ దర్శకత్వంలో ఇమ్మెక్యులేట్ అనే మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో సిడ్నీ స్వినీ ప్రధాన పాత్ర పోషించగా, అలాగే ఈ సినిమాలో మనీ హైస్ట్ అనే ప్రొఫెసర్ కూడా యాక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సిసిలియా నన్ గా ఒక చర్చ్ లో జాయిన్ అవుతుంది. ఆ చర్చ్ లో ఆడవాళ్ళందరూ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. రక్షకుడు కన్య గర్భానికి జన్మిస్తారు అని అందరూ నమ్ముతూ ఉంటారు. సిసిలియా గర్భంలో బిడ్డున్నదని కనుక్కుంటారు. ఆ తర్వాత నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆమె గర్భంలో ఉన్నది రక్షకుడా భక్షకుడా అనేది సినిమా చూసి తెలుసుకోగలరు. మైకెల్ ఈ సినిమాని చాలా ఆకర్షణీయంగా తీశాడు. కలర్ కలెక్షన్ నుంచి అన్ని కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. సిడ్నీ స్వినీ ఎక్స్పోజింగే కాకుండా మంచి నటి అని కూడా ఈ సినిమాలో మెప్పించగలిగింది. అందరూ కూడా భావిస్తారు. మనీ హైస్ట్ ప్రొఫెసర్ కూడా చాలా బాగానే చేశాడు విలన్ గా. వైలెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. గ్రాఫిక్ చాలా బాగున్నది ఈ సినిమాలో. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు, అలాగే దేవుడి కోసం అమ్మాయిల్ని అర్పించే వాళ్ళు, అలాగే చర్చిల్లో జరిగే మోసాలన్నీ కూడా ఈ మూవీలో చూపించాడు. చాలా చక్కగా వివరణగా కూడా. ఇటువంటివి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా చూడగలరు. సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం రిలీజ్ కాలేదు. అక్కడక్కడ 2-3 సీన్స్ మాత్రం రొమాన్స్ ఎక్కువగా పండించారనే చెప్పుకోవాలి. ఈ మూవీలో వైలెన్స్ మాత్రం అక్కడక్కడ చాలా బీభత్సంగా అనిపిస్తుంది. ఈ రక్తంతో తీసిన సీన్ గాని, మేడ మీద నుంచి నన్ను దూకేసిన సీన్ గాని చాలా బాగా అద్భుతంగా పండాయనే చెప్పుకోవాలి. చాలా భయంకరంగా కూడా ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ సినిమా కంప్లీట్ గా 18+ వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఇది పిల్లలతో అయితే చూడడం తగిన సినిమా అయితే కాదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please